ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చేసే ప్రతి పనిని తప్పు పడుతోంది. మిత్ర కూడా నువ్వు చేసే పనుల్లో మంచితనం కన్నా అందులో మూర్ఖత్వం ఉందనే నమ్ముతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందర్నీ ఎలా మార్చాలో, నువ్వీ కుటుంబం కోసం ఎంత చేస్తున్నావో వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. మీరీ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి మావయ్య గారు. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని నేను కూడా ఇన్ని రోజులు వదిలేశాను లక్ష్మి. కాని అలా వదిలేయడం ఎంత తప్పో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. జయదేవి నాకన్నీ చెప్పాడు లక్ష్మి. నువ్వు విడాకులు తీసుకుని మిత్రాన్ని వదిలేద్దామని అనుకున్నావని, మమ్మల్ని అందర్నీ వెలేసి వెళ్ళిపోదామనుకున్నావని నీ మీద నాకు చాలా కోపం ఉండేది. కాని నువ్వు విడాకులకి అప్లై చేయడంలో వెనుకున్న కారణం నాకు జయదేవ్ చెప్పాడు. మిత్రాన్ని రక్షించుకోవడం కోసమే నువ్విదంతా చేశావని ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బాధపడకండి బామ్మగారు. మీ స్థానంలో ఉన్న ఎవరైనా ఇలాగే ప్రవర్తించేవారు. ఈ ఇంటి కోడలుగా అరవిందని చూసినప్పుడు నేను ఎంత నమ్మకంగా ఉండేదాన్నో, ఎంత గర్వపడేదాన్నో నిన్ను చూసినప్పుడు కూడా నాకంతే గర్వంగా అనిపిస్తుంది. నీ మీద కూడా నాకంతే నమ్మకం కలుగుతుంది. ఏ ఇంటికైనా నీలాంటి ఉన్నతమైన మనస్తత్వం, నీలాంటి సమర్థవంతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కోడలి స్థానంలో ఉండాలని ఆశపడతారు. కానీ ఇక్కడ నీ ఉన్నతమైన మనస్తత్వం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మరేం పర్వాలేదు బామ్మగారు. నా మనస్తత్వాన్ని తెలుసుకోలేకపోయినా పర్వాలేదు, నా వ్యక్తిత్వాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ మిత్రగారికి ఉన్న ప్రమాదాల గురించి అర్థం చేసుకుంటే బావుండేది. అది నేను చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడెవ్వరూ లేరు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అది దీక్షితులు గారు. ఆయన హఠాత్తుగా కనిపించకుండా పోయిన తర్వాతే అన్ని సమస్యలు మొదలయ్యాయి. ఆయన ఒక్కసారి వెలుగులోకొస్తే, ఆయన ఒక్కసారి నోరు విప్పి నిజాలు చెప్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఆయన కనిపించకుండా పోవడం వెనకాల ఏదో కుట్ర జరిగింది. కానీ అది నిరూపించడానికి నా దగ్గర ఆధారాలేమీ లేవు. దీక్షితులు గారిని ఎలా అయినా మళ్ళీ కనిపెట్టాలి. ఆయన తిరిగి రావాలి. ఆయనే ఈ సమస్యని పరిష్కరించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.